ఉప్పు మనకి ప్రధానమైన అంశము ఉప్పు. అయితే ఇది భూతత్వానికి అగ్నితత్వానికి ప్రతీక ఇది. అయితే భూతత్వానికి అగ్నితత్వానికి ప్రతీక అవ్వడంతో దీని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. అయితే ఒక్కొక్కసారి జలతత్వానికి కూడా దీన్ని అనుసంధానించబడుతుంది. అయితే ఈ ఉప్పు అనేది ఎంత ఆరోగ్యానికి మంచిదో నెగిటివిటీకి కూడా అంత, అంటే నివారణ కోసము దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే మనకి లక్ష్మీ కటాక్షం కావాలి అంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనదే అసలు ఉప్పు, రాళ్ళ ఉప్పు. ఇంకా మిగతా అయోడైజ్డ్ అవి కాదు, రాళ్ల ఉప్పు అనమాట. ఈ ఉప్పుతో మనం చాలా రకాల రెమెడీలు చేయొచ్చు, చాలా రకాలైనటువంటి నెగిటివిటీని మనం పోగొట్టుకోవచ్చు. అయితే ఈ నెగిటివిటీతో పాటు ఈ ఉప్పుతో మనం నిమ్మకాయని కూడా కొన్నిసార్లు అనుసంధానం చేస్తే ఏ ప్రమాదాలు పోగొట్టుకోవచ్చు అనేది చూద్దాం. అయితే ముందు లక్ష్మీ కటాక్షము దరిద్రాన్ని దూరం చేసుకోవడం ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. కాబట్టి దానికి ఏం చేయాలంటే ఉప్పు నిమ్మకాయ ఈ రెండిటికి కూడా నెగిటివిటీని తీసేందుకు మెయిన్ ప్రధాన పాత్ర ఈ రెండిటిది అనమాట. అయితే దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఏ సమయంలో చేయొచ్చు అంటే ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఈ 2 రోజులు కూడా ఒక పచ్చి నిమ్మకాయ తీసుకుని, నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే ఉందో ఒక పచ్చి నిమ్మకాయ తీసుకుని దాని మీద గీత ఉన్నదైతే మహాశ్రేష్టం. ఏకగీత ఉంటుంది, కొన్ని చోట్ల 2 గీతలు ఉంటాయి. ఈ ఏకగీతని తీసుకున్నట్టయితే కనుక దాని మీద ఉప్పు వేసి కట్ చేసేసి ఉప్పు వేసి రాళ్ళుప్పు వేసి ప్రధాన ద్వారాలకి 2 వైపులా, ఇంకా పసుపు కుంకుమ పోపులు అవేమీ అక్కర్లేదు, ఓన్లీ ఉప్పు రాసేసి ఈ 2 వైపులా ప్రధాన ద్వారానికి పెట్టేసినట్టయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ బయటికి పోయి మళ్ళా రాకుండా ఉంటుంది. మంగళవారం చేయలేకపోయినా శనివారం చేయండి.